బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అదే 2 టాపిక్లు అన్నాం కదా. ఫస్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సెంథిల్ కుమార్ గారు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల, అంటే బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు, మీ జర్నీ గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు అని. అంటే అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అవ్వట్లేదండి. అర్లియర్ ఆల్సో వి వర్క్డ్ అండ్ లైక్ మధ్యలో సినిమా బ్రేక్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అండి. డైరెక్టర్కి ఈ కథ ఈ సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది, ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఈ హాజ్ ఆల్వేస్ ద రైట్ టు చూస్ అండి. సో మేబీ లైక్ ఆయనకి మేబీ ఈ ఫెల్ట్ దట్ ఈ సినిమాకైతే వేరే సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను. సో ఈ టుక్ ఎ కాల్. సో దే అర్లియర్ ఇన్ఫార్మ్డ్ లైక్ అంటే నెక్స్ట్ సినిమాకి ఇలా ట్రై చేస్తున్నామని. సో దట్ ఈస్ ఫైన్ అండి. దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ అట్ ఆల్. అంటే సెంథిల్ గారు అంటే రాజమౌళి గారు ఆస్థాన కెమెరామెన్ అంటారు. సో ఈ ఆస్థాన కెమెరామెన్ కంటే ఈ సినిమాకి అంటే ఈ మీ కన్వర్జేషన్ అంటే రాజమౌళి గారు ఎలా దాన్ని మీకు కన్వే చేశారు సార్, ఈ సినిమాకు మనం వేరే కెమెరామన్తో వెళ్తున్నాము అని చెప్తాను. అంటే రాజమౌళి గారు చెప్పలేదండి. లైక్ అంటే లైన్ ప్రొడ్యూసర్ వల్లి గారు కాల్ చేసి ఇలా చెప్పారు. సో దట్ ఈజ్ ఓకే అండి. అంటే అదే చెప్తున్నాను కదండి. ఇట్స్ లైక్ అంటే ఇది ఫస్ట్ టైం కాదండి. అంటే ముందు కూడా లైక్ 2-3 సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ వీ హ్యాడ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ గ్యాప్స్ అండి. సో దట్ షుడ్ నాట్ అంటే దానికి ఏదో మనము మీరు నన్ను అడిగేసి నేను ఏదో చెప్పేసి అలా దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇంతకుముందు మర్యాద రామన్న, విక్రమార్కుడు, నెక్స్ట్ ఈ సినిమా మొత్తం 12 సినిమాల్లో 9 సినిమాలు మీరు చేశారు రాజమౌళి గారు. సో 9 సినిమాలు రాజమౌళి గారితో చేశానని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఈ 3 సినిమాలు మిస్ అయ్యానని నాకు ఎక్కడన్నా అనిపిస్తుంది? లేదండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ 9 ఫిల్మ్స్ అండి. అంటే మేము ఎప్పుడు కొలాబరేట్ అయినా కూడా వీ హ్యావ్ సెట్ బెంచ్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో డెఫినెట్లీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ ఫిల్మ్స్ విత్ హిమ్. అంటే ఫస్ట్ ఫిల్మ్ నుండి అంటే ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండి. దెర్ ఈజ్ నో డిస్కషన్ అండ్ డౌట్ అబౌట్ ఇట్. సో ఎవ్రీ టైమ్ ఏంటంటే ఆ సినిమాలో ఇంకా కొత్తగా చేయాలి, బెటర్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఆ జర్నీలో లైక్ ఐ ఆల్సో learned so many things from him. So it has been a great journey and I'm very very proud and happy to be doing those films అండి. అంటే ఇది హాలీవుడ్ స్థాయిలో చాలా బిగ్ వేలో సినిమా, ఒక అంటే ఇంటర్నేషనల్గా చాలా బిగ్ వేలో ఈ సినిమా రూపొందుతుంది, అడ్వెంచరస్ థ్రిల్లర్గా. అంటే ఈ సినిమా దీని గురించి మీకు ఏమైనా తెలుసారా? అంటే ఈ సినిమా సబ్జెక్ట్ గురించి కానీ ఎలా ఉండబోతుంది, ఇమాజినేషన్ అంటే రాజమౌళి గారి సినిమా అనగానే ఎలా ఉండబోతుంది అని అందరికీ తెలుసు, బట్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమన్నా? అంటే అది వాళ్ళ టీమ్ మెంబర్ చెప్తే బెటర్. యు ఆల్సో టీమ్ మెంబర్ బట్ సో అంటే డెఫినెట్లీ అంటే లైక్ ఆఫ్టర్ RRR సక్సెస్ వచ్చిన తర్వాత సో లైక్ విల్ డెఫినెట్లీ అంటే నౌ రాజమౌళి ఈజ్ అ బిగ్ బ్రాండ్ ఫ్రమ్ అంటే వేర్ బయట కంట్రీ వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిల్మ్. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు వాళ్ళ ఊహకు మించిందే తీస్తాడండి. సో దట్ ఈస్ దెర్ ఈస్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దట్. అంటే మీరు మహేష్ బాబుతో కూడా ఇంతవరకు వర్క్ చేయలేదు కదా మహేష్ బాబు సినిమా అంటే. సో రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఒక రీజన్ అయితే మహేష్ బాబు గారి సినిమా కూడా మిస్ అయ్యానని ఎక్కడన్నా అంటే అలా ఎప్పుడు అండి మనకు వచ్చేది మనకు వస్తుందండి. సో లైక్ అది మిస్ అయ్యామని బాధ పడడం డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అండి. సో లైక్ లైఫ్ ఈజ్ అ జర్నీ అండ్ వీ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఆన్. సో I wish them all the best and I'm like happy that okay like ఆ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వస్తే కలిసి చేయొచ్చు. సో దట్ ఈస్ అంటే మీ జర్నీ అనేది it is a good thing and I'm very happy and like and hoping that they also break benchmarks and all. So next when we collaborate we'll see like what we can do. సరే, ఇప్పుడు బాహుబలి 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లోనే బాహుబలి ఒక సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియా లెవెల్లో కానీ. అది రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి? డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉండేదండి. అంటే మీరు గుర్తు చేసుకుంటే ఫస్ట్ డే రిలీజ్ ఆర్ ఫస్ట్ 2-3 days రిలీజ్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు లైక్ సినిమా ఏంటి ఇలా ఉంది బాగాలేదు రకరకాల నెగిటివ్ టాక్స్ ఉన్నాయి. బట్ వన్స్ ఇట్ పిక్డ్ అప్ వెరీ వెల్ అండ్ లైక్ ఇంకా లైక్
తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూడలేని టైంలో లైక్ సడన్లీ లైక్ ఎవ్రీ వన్ లైక్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అండి. ఎలా అంటే ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్స్ కానివ్వండి, తెలుగు సినిమా రీచ్ కానివ్వండి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బాహుబలి. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ అంటే 10 years అయిపోయింది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇట్ షుడ్ బి అ ప్రౌడ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి, ద హోల్ తెలుగు ఆడియన్స్ అందరికీ లైక్ ఇట్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఓకే లైక్ మళ్ళీ ఒకసారి లైక్ మనము ఓకే మన సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని. అండ్ ఐ థింక్ లైక్ పీపుల్ హూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ విల్ ఆల్సో వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఒక ఆ టైంలో నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాను, లేకుంటే లైక్ ఐ వాజ్ ఎ స్మాల్ కిడ్, సో ఇప్పుడు ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ అన్న క్యూరియాసిటీ ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది రిలీజ్ విల్ డెఫినెట్లీ చాలామంది చూసి థియేటర్లో, బికాజ్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్ అండి. అంటే మీరు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ థియేటర్లో వస్తుంది అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ ఉంటుందండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ సో మెనీ పీపుల్ విల్ వాంట్ టు కమ్ అండ్ సీ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ అనేది అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. సో రీ రిలీజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే దీన్ని 2 parts కలిపి 3.5 hours సార్ నడివి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలియదండి, బట్ ఇట్ విల్ బీ మోర్ దెన్ 3 hours, 3.5 hours అండి, మోర్ దెన్ 3.5 hours. సో 2 parts కలిపి లైక్ ఎడిట్ చేసి అంటే కొన్ని సీన్స్ తీసేసి కొన్ని సీన్స్ వీఆర్ ట్రయింగ్ టు యాడ్ సమ్ సీన్స్ ఇన్ దట్. సో అలా ముందు చూడని సీన్స్ కూడా కొన్ని యాడ్ చేసి సో ఒక ప్రాపర్ ఐ థింక్ మోర్ దెన్ 3.5 hour ఫిల్మ్ వీఆర్ ట్రయింగ్ టు లాంచ్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండి. కొత్త బ్లాగ్స్ కానీ కొత్త సీన్స్ యాడ్ చేసి కొన్ని సీన్స్ ముందు షూట్ చేసామండి, బికాజ్ ఆఫ్ సమ్ ఎడిట్లో వేయలేకపోయాము. సో అది ఇప్పుడు ఇలా 2 part కలిపినప్పుడు అలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందని ఒక అవసరం కనిపించినప్పుడు సో వీఆర్ యాడింగ్ ఫ్యూ సీన్స్. అంటే మీ ఇన్పుట్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు దీన్ని 1 partగా చేయటంలో కానీ? ఆ ఇన్పుట్స్ మేజర్లీ లైక్ అంటే లైక్ ఇప్పుడు ఏమీ లేదండి. సో వన్స్ దట్ అంటే ఒకసారి మనము ఈ అడిషన్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ చేస్తాం కదండి. సో పోస్ట్ వర్క్లో ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్ డూయింగ్ ఇట్ అండి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎడిట్ కాల్ అండి. ఇప్పుడు అంటే 2 సినిమాలు ఎడిట్ చేయడం, ఎందుకంటే తీసేయడం అదంతా కూడా ముందు తీసామండి. సో హౌ దే ఎడిట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండి, ఇట్స్ అన్ ఎడిట్ అండ్ స్టోరీ డిస్కషన్ కాల్ అండి. అంటే ఫైనల్ ఎడిట్లో ఖచ్చితంగా మెయిన్. యా. అంటే టోటల్గా అసలు ఫస్ట్ పార్ట్ ఎంత ఫుటేజ్ వచ్చింది, సెకండ్ పార్ట్ ఎంత, యాజ్ అ కెమెరామెన్గా మీకు తెలుసు కదా సార్? అంటే అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి, బట్ వీ ఎక్స్టెన్సివ్లీ షార్ట్ అండి. అంటే అది షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా చేయాలి అంటే, ఎందుకంటే అప్పటి వరకు ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో ఎవరు షూట్ చేయలేదండి. సో వీఆర్ లైక్ అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కావద్దు, బెటర్గా షూట్ చేయాలని వీ ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. బట్ అలా అని పిచ్చిగా అది అవసరం లేని ఎప్పుడూ షూట్ చేయలేదండి. సో ఏది అవసరమో కానీ ఆ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఎలా తీయాలని చేసామండి. సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో, బట్ అంటే ఎడిట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుందండి. నాట్ లైక్ అంటే డబుల్ ఆర్ అలా కాకుండా మేబీ ఫ్యూ మినిట్స్ ఎక్కువ అలా వచ్చి ఉంటుందండి ఫైనల్ ఎడిట్లో. అంటే బిఫోర్ షూట్ అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందుకు బాహుబలి 1 ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం, ఏదో ఒక తెలుగు సినిమాకు కొత్తగా ఉండేటట్టు తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది సినిమా. మీకు ఈ ఫస్ట్ షాట్ గుర్తుందా సార్, మీరు మీ కెమెరాలో షూట్ చేసిన ఫస్ట్ షాట్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా? బాహుబలి ఫస్ట్ షాట్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్, అసలు గుర్తులేదు యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ 15 years అవుతుంది, బికాజ్ 5 years ఇన్ ద మేకింగ్ ఇట్ వాస్. సో యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ అండి. బట్ యాక్చువల్లీ మీరు అడిగింది కరెక్ట్, గుర్తు చేసుకోవాలి యాక్చువల్లీ ఒకసారి ఎలా ఏంటి అని, బికాస్ డెఫినెట్లీ ఇట్స్ అ ల్యాండ్ మార్క్ థింగ్. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ రిమెంబర్ దట్ మచ్. ఆ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన బ్లాగ్స్ కానీ మీకు అప్రిషియేషన్ వచ్చిన బ్లాగ్స్? ఆ సినిమానే మొత్తం ఛాలెంజింగ్ అండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఏ సినిమా చిన్న క్లోజ్ అయినా కూడా ఆ క్లోజ్ ఎలా ఏంటి, దాంట్లో పర్పస్ ఏంటి, బాగా తీస్తున్నామా, ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా, వాళ్ళ మేకప్ కరెక్ట్ ఉందా, లేకుంటే జ్యువెలరీ కరెక్ట్ కనిపిస్తుందా, అలాంటివన్నీ. సో ఎవ్రీ షాట్ ఇన్ బాహుబలి వాజ్ ఛాలెంజ్ అండి. ఇట్ ఈస్ లైక్ అంటే ఇది ఈజీగా తీసాము, ఇది ఛాలెంజింగ్గా చాలా కష్టపడ్డామని లేదండి. ఏ షాట్ అయినా కూడా, ఎందుకంటే 10 సార్లు ఆలోచించుకొని ఈ షాట్ ఎంత ఇదే బెస్ట్ పాసిబుల్ యాంగిలా, ఇంకా వేరే యాంగిల్ షూట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ షాట్ అయినా కూడా
రకరకాల ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి ఈ షార్ట్కి. కానీ ఈ షార్ట్ ఇలాగే ఎందుకు షూట్ చేయాలి సో అన్నది దట్ వాజ్ ఆల్వేస్ పాయింట్ అండి. సో అందువల్ల లైక్ సో ఎవ్రీ షార్ట్ ఇన్ బాహుబలి వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. సో దెర్ ఈస్ లైక్ అంటే సో ఒక్క షార్ట్ ఒక సీన్ అనే చెప్పలేమండి. లైక్ ఇఫ్ మీరు ఏ సీక్వెన్స్ తీసుకున్నా, వాటర్ ఫాల్ తీసుకున్న వాళ్ళు లైక్ కట్టప్ప బాహుబలిని చంపడం తీసుకున్నా కూడా, లైక్ వార్ సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో వాళ్ళ ఏంటిది మాహిష్మతి ప్యాలెస్లో సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో ఎవ్రీథింగ్ హ్యాడ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ అండి దాంట్లో. టెక్నికల్